హాయ్ నమస్తే అండి అందరికీ. అలాషా పార్క్ లుల్లు తర్వాత రెండో దవారాలో పక్కన ఉంది కదండి, ఎడం చేతి పక్క ఉంటుంది అలాషా పార్క్. బలేదియా జంక్షన్ నుంచి అయితే 15 రియాలు ఇస్తే అక్కడ తీసుకెళ్ళి ట్యాక్సీ వాళ్ళు వదిలిపెడతారు. చూడండి, ప్రతి శుక్రవారం చాలా బాగా చేస్తారు లోపల వాటర్ ఫాల్స్. ఇదే సెకండ్ దబారా అంటేనే లుల్లు మార్కెట్ తర్వాత సెకండ్ దబారా అనమాట. ఇది అంటే మన సర్కిల్, మన 4 రోడ్ జంక్షన్ లాగా అన్నమాట. అక్కడ దబారా అంటారు సెంటర్ని. లోపలికి వెళ్ళా సెంటర్. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇది. 4 ఇయర్స్ అవుతుంది కానీ ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు చూడలేదు. వెళ్ళాలనుకున్నాను, ఈరోజు దొరికింది టైము. చూశాను, చార్మినార్ లాగా ఉంది లోపల. హైదరాబాద్ చార్మినార్ ఉన్నట్టుంది, చాలా బాగుంది లోపల. చుట్టూ గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. ఇది అలాషా పార్క్ ఎంట్రన్స్ గేట్. ఇది ఫస్ట్ గేటు, సెకండ్ గేట్ అని చెప్పేసి 2 గేట్లు ఉంటాయి ఈ ఎంట్రన్స్లోని. ఇదంతా కార్ పార్కింగ్, లెఫ్ట్ రైట్ అను. పార్క్ గేట్ ఇది వెరైటీగా చాలా బాగుంటుంది. గేట్ కూడా చూడడానికి మొత్తం వినప రాడ్లతో తయారు చేశారు. గేట్ ఫోల్డింగ్ లాగా అనమాట. ఇది స్ప్రింగ్ టైప్లో ఇలా ముందుకు సాగుతుంది అనమాట. ఇది మీకు టైం దొరికితే ప్రతి శుక్రవారం టైం దొరికితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అది దాంట్లో 6 తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. సాయంత్రం 6 అయిన దగ్గర నుంచి ఫుల్ జనాలు వస్తారు. ఇది లోపల చుట్టూ మొత్తం అంటే చాలా పెద్ద పార్క్ ఉంటుంది. అవన్నీ మామూలుగా బైవాక్ అంటే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఇక వెహికల్స్ ఉంటాయి, ఎవరికి ఏ టైప్ కావాలంటే ఆ టైపు. ఇలా సైకిల్స్ కానీ దీంట్లో 2 కూర్చోవచ్చు. బాగున్నాయి, చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా. 50 రియాల్ ఇది. ఇది ట్రైన్ మొత్తం తీసుకొస్తారు. 1.5 అవర్ తిప్పుతారు మొత్తం దీంట్లోని. దీనికి 30 రియాలు తీసుకుంటున్నారు కాస్ట్. పార్క్ మొత్తం 1.5 అవర్ తిప్పుతారు వాళ్ళు. చాలా బాగుంటుంది. సాయంత్రం ఫుల్ లైటింగ్ తోటి ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. దీంట్లో వాటర్ ఫాల్స్ స్టార్ట్ చేస్తారు సాయంత్రం. ఏంటంటే ఆ సెంటర్లో లైటింగ్ వేసి అక్కడ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా ప్లెయిన్గా, దాంట్లోంచి వాటర్ వస్తుంది అనమాట. హైదరాబాద్ లుమ్ని పార్క్లో సేమ్ వాటర్ సిస్టమ్ ఎలాగ ఉంటుందో అలాగనమాట ఇది ఇక్కడ కూడా. చాలా పెద్దది. ఇంత పెద్ద పార్క్ నేను ఎక్కడ చూడలేదని. చాలా బాగుంటుంది చూడడానికి. లోపలికి వెళ్ళాలంటే బాగా మంచి టైంపాస్ అవుతుంది. నేను మంచి ఎండ టైంలో వెళ్ళాను, దానివల్ల జనాలు కాస్త ఎవరు లేరు. నేను ముందుగా వెళ్ళిపోయాను. స్టార్టింగ్ వెళ్ళిపోవడంతో జనాలు ఎక్కువ లేరు. తర్వాత వస్తూ ఉన్నారు. ఈ 4 గంటలకు ఓపెన్ చేస్తారు గేట్లు. 4 లోపల
గేట్లు మూసేసి ఉంటారు ఎండ వల్ల. ఎండలు ఎక్కువ కదా ఇక్కడ. సాయంత్రం దగ్గర నుంచి సౌదీ వాళ్ళు అంతా లేడీస్తో కలిపి వస్తారు. చాలా చాలా రష్ ఉంటుంది సాయంత్రం అయితే 6 తర్వాత నుంచి. ఇది రియల్ గడ్డినే. ఇది ఎక్కువ శాతం ప్లాస్టిక్తో సెట్టింగ్ చేస్తారు, కాకపోతే ఇది పార్క్ కాబట్టి ఇది రియల్గానే గడ్డిని పెంచారు. చాలా బాగుంటుంది స్మూత్గా. సౌదీ రాజు వాళ్ళు ట్రాషోలు పెట్టుకున్నారు, జ్ఞాపకాలు వాళ్ళవి. మనం ట్యాంక్ బండ్ పైన మన వాళ్ళు ఎలా పెట్టారో విగ్రహాలు అలా అన్నమాట. మొత్తం సౌదీలో వాళ్ళ పాత రాజుల కానించి, పెద్ద ఫస్ట్ రాజు కానించి కూడా అలా ఫొటోస్ అన్నీ వాళ్ళ జ్ఞాపకాలు పెట్టారు ఇక్కడ. ఇది సిటీ ఫస్ట్లో ఇలాగ ఉండేది అనమాట. ఈ మధ్య డెవలప్ అయింది ఇదంతా. అలషా పూప్ అంతా ఈ మధ్య డెవలప్ అయింది 15-20 సంవత్సరాల తర్వాత నుంచి. ఇదంతా ఊరు బయట ఉండేది చాలా. అప్పుడైతే 25-30 కిలోమీటర్ల వరకు అసలు ఈ మధ్యలో ఏం ఉండేది కాదు. సిటీ అవుట్డోర్లో కట్టారట ఇది. ఇప్పుడు సిటీ మధ్యలో అయిపోయింది ఇప్పుడు ఈ పార్కు. దీంట్లోనే ఈ వాటర్ ఫాల్స్ మొత్తం దీంట్లోనే చూపిస్తారు. సో ఎంత జనాలు నించుంటారు ఆ మధ్యలో.